హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు నైట్లో హైదరాబాద్లో తిరిగి చూడాలనిపించింది. హైదరాబాద్లో సచివాలయం నైట్ టైంలో ఎంత బాగుందో. డైలీ ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటాను, కానీ డేలో అంతా అబ్జర్వ్ చేయలేదు. కానీ నైట్ టైంలో మాత్రం ఇప్పుడు మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ లొకేషన్లో ఇదొకటి దీపం చూడండి, ఇంకెంత బాగుందో. నైట్ టైంలో ట్యాంక్ బండ్ దగ్గర నుంచి దూరం నుంచి కనిపించే ఆ లైటింగ్, బోట్ చూడండి ఎంత దూరంలో ఉన్నా కూడా మనకి లైటింగ్ ఎఫెక్ట్తోని ఇంకెంతో బాగా కనిపించింది. బోటింగ్ అది చూడగానే నాకు ఎక్కాలనిపించిందండి. సో బోటింగ్ చూస్తూ ఉంటే టైం అయిపోతుంది. ఒక దిక్కు 9 అవుతుంది టైం. ఈ టైంలో టికెట్లు దొరుకుతాయో లేవో అనుకుని డౌట్ఫుల్గానే వెళ్ళి చూద్దాం, దొరికితే వెళ్దాం, లేదు అంటే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుని డౌట్గానే వెళ్ళాను. కానీ టికెట్లు తీసుకున్నానండి. లాస్ట్ బోర్డింగ్ టికెట్ దొరికింది. మస్తు హ్యాపీగా అనిపించింది. మొత్తానికి దగ్గర బోటింగ్ దగ్గర వెళ్ళిపోతున్నాను. లైటింగ్తో మాత్రం అదిరిపోయింది బోటింగ్. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అయినా ఇదంతా మీరు చూసే ఉంటారులేండి, నాకే కొత్తగా అనిపిస్తుంది. సో మీకు కూడా చూపించాలనిపించింది ఈ వీడియో క్లిప్, అందుకోసమని వీడియో తీశాను. సేఫ్టీగా జాకెట్ వేసేసుకున్నానండి. బోటింగ్లో కూర్చున్నాను. ఆ వాటర్ చూడండి, ఆ లైటింగ్లతో రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది. కానీ ఒకటే కంపు, మీకు వీడియోని చూపెట్టాలని నేను ఎడ్జ్లో కూర్చున్నాను. ఆ తర్వాత ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళాలి కనుక జాకెట్ మొత్తం మంది వేసి స్టోర్ బాక్స్లో వేసేసిండ్రు. ఓన్లీ 10 నిమిషాల టైం ఇచ్చిండండి. ఆ 10 నిమిషాల్లో వెళ్ళి చూసేసి రావాలి అని చెప్పారు. సరే అనుకొని బుద్ధుని విగ్రహం దగ్గరికి చేరుకున్నాను. చూస్తే నన్ను ఏమన్నా ఉన్నావయ్యా, బుద్ధం చరణం గచ్చామి, చరణం గచ్చామి. ఇంకా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడా బోటింగ్ అతను ఇచ్చిన టైమింగ్ అయిపోయిందనేసి లైట్లు మొత్తం బంద్ చేసేసింది. తప్పక బోట్లో ఎక్కాల్సి వచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశానని బోట్లో ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. చూడండి వాటర్ ఎట్లా ఫ్లో ఉందో మొత్తం. అది కేవలం జస్ట్ రెడ్ కలర్ లైట్లతో మాత్రమే ఆ వాటర్ కూడా రెడ్ వాటర్ లాగా కనిపిస్తుంది. భయపడకండి, అది ఏం కాదు, జస్ట్ లైటింగ్ ఎఫెక్ట్ అంతవరకు మాత్రమే. మీరు కూడా చూసారు కదా బోటింగ్ ఎట్లా ఉంది. సో మీరు కూడా ఐ థింక్ ఇది ఫీల్ అయ్యే ఉంటారు అనుకుంటా. నాకైతే ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. మొత్తం ఇట్లా రెడ్ కలర్లో వాటర్ వస్తూ ఉంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే స్టార్టింగ్లో భయపడ్డాను, కానీ అవన్నీ లైటింగ్ ఎఫెక్ట్ అని చూడగానే కొంచెం కూల్ అయిపోయాను. నో ప్రాబ్లం అనిపించేసింది. ఇది అండి నా జర్నీ. బోటింగ్ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ దానిలో వేసేసాను. సో డ్రెస్ వేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. నాతో పాటు అందరూ కూడా డ్రెస్ వేసేసారు. చూడండి, మాదే లాస్ట్ బోటింగ్, ఎవ్వరు కూడా లేరు, చైర్స్లో కూడా మొత్తం ఖాళీ. లాస్ట్ టైం ఒకసారి తిప్పి చూద్దామని చూపించాను. ఇది అండి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ జర్నీ. సో మీకు ఎలా అనిపించింది ఈ హుస్సేన్ సాగర్ జర్నీ? మీరు కూడా ఇదే విధంగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో మొత్తానికి ఇంకా ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేసిన సచివాలయం కూడా చూడండి. ఇప్పుడు నేను చూపించేది వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించేది ఎంట్రన్స్లో, అంటే వచ్చేటప్పుడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకోసారి సచివాలయం కూడా చూపిస్తున్నాను. సచివాలయం దగ్గర చూడండి, మొత్తం మార్కెటింగ్ గుర్రం ఎగవరం ఎక్కిందండి. నాకు గుర్రానికి సంబంధించి ఇంకొక వీడియోలో మంచి స్టోరీ చెప్తాను. అది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తానండి. ఎందుకంటే గుర్రం కూడా ఎక్కిన వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఆ వీడియోస్ కూడా నేను త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. నైట్ టైంలో మాత్రం సచివాలయం లైట్స్
పాటలతో అదిరిపోతుంది. ఈ వీడియో మీకు ఎట్లా నచ్చింది అనుకుంటానండి. సో ఇంకొకసారి ఇదంతా చూసేదాన్ని. ఇది అండి లాస్ట్ వీడియో. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.